జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం అంచెలంచెలుగా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా 3000 రూపాయలు చేస్తా అన్న ప్రకారంగానే జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు ఈ నెలలో ఇస్తామన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత తప్పే మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మన అందరూ తెలుసు. గత ప్రభుత్వంలో 14 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు పరిస్థితి చూసాం. ఆసరా అంటే పొదుపు సంఘాల వాళ్ళకి రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు, 600 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయలేదు, మనందరూ తెలుసు బాగా. ఏదన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాలుగా ఏదేదైతే చెప్పినాడో సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, తోడు కానీ, పెన్షన్లు కానీ, ఆరోగ్యశ్రీ పరంగా కూడా ఇంకా పెద్ద కార్యక్రమం అమ్మ ఇది. ఆరోగ్యశ్రీ ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మీకు సహకారం అందే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేయలే. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రంలోనే ఆరోగ్యశ్రీ పరంగా 20 లక్షల రూపాయలు పెట్టినారు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా వస్తారు, మీ ముందుకు వస్తారు, మళ్ళా హామీలు ఇస్తారు. సూపర్ 6 అని పెట్టినారమ్మా. ఆ సూపర్ 6 లో ఏమున్నాయి? 6 హామీలు ఉన్నాయి. 6 హామీలు ఉన్నాయి. ఆ 6 హామీలు ఏమున్నాయి? అమ్మఒడిని చేసేసి తల్లి వందనాన్ని పెట్టినారు. ఏమో మహిళా శక్తి అని పెట్టినారు. ఎందుకంటే అమ్మఒడి అనే కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో చదివినా ఇస్తా ఉన్నాడు. ఈ రోజు ఒక ఇంట్లో ఇద్దరు చదివినప్పుడు ఒక ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదివితే బట్టలు అన్ని ఏదేదైతే అంటే 15,000 తప్ప ఒకరికి ఇస్తారు ఇంటికి. కానీ మళ్ళీ రెండో వాళ్ళకి బుక్కులు అన్ని ఇస్తా ఉన్న పరిస్థితులు చూసాం మనము. 8th క్లాస్కి వస్తే ట్యాబ్ ఇస్తా ఉన్నాడు. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తా అంటారు. అంటే నమ్ముతారులే ప్రజలని అనుకుంటా ఉన్నాడు వాడు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదివేకి ఇస్తారా లేదా, ఎక్కడ చదివేకి ఇస్తారా లేదా, ఇవన్నీ మన విద్యాకారులకు ఇస్తారా లేదా తెలియదు. అవన్నీ కొంతమందికి 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి చాలా కమ్మగా మీరు నమ్మే విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే మళ్ళీ ఇవన్నీ ఇవిచ్చేకే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఇస్తా ఉన్నది మనకు తెలుస్తా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. అదే ఈరోజు వీళ్ళన్నీ ఇన్ని హామీలు ఇస్తే అవి ఇచ్చేవి కాదు, పోయేవి కాదు అని చెప్పేసి గ్యారంటీ మీరు అర్థం చేసుకోవాలి. 18 ఏళ్ళు నింటే 45 ఏళ్ళు వయసు నుంచి 60 ఏళ్ళు ఇచ్చేకే పెద్ద బరువు అయిపోయింది వాస్తవంగా చెప్పాలని. అయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి చూతా తప్పకుండా ఇస్తా ఉన్నారు అనేది కూడా గమనించాలి. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఎంతమంది 18 ఏళ్ళ వయసు ఉంటే అంతమందికి వాళ్ళు ఎందుకంటే ఇచ్చేవి కాదవి. అధికారం వచ్చే వరకే వాళ్ళ ప్రయత్నాలన్నీ ఇవన్నీ కూడా ఏమి ఇచ్చేవి ఉండవు అని చెప్పేసి కూడా గమనించాల. ఉచితంగా బస్సు అంటారు. ఇవన్నీ ఏది ఉచితంగా తీసుకున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి ఇవైతే ఇవ్వగలము, ఇవి ఇస్తూ అభివృద్ధి చేసుకోగలము అని చెప్పేసి ఆలోచన చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవ్వగలుగుతానో ఇస్తారని గమనించుకోగలుగుతారు. ఇప్పుడు ఉచితంగా బస్సు ఇస్తామంటే ఏంది మీ దాటిపోతారు, దినాన బస్సు ఎక్కి తిరుగుతారా? ఇక ఉచితంగా బస్సు వస్తుంది. 66 లక్షల మందికి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వటం జరుగుతా ఉంది. గతంలో సుమారుగా నెలకు 4 కోట్ల 400 కోట్లు అయితే ఈ రోజున నెలకు 200 కోట్లు ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే రమారమి 2000 రమారమి 5 రెట్లు ఈ రోజు ఇవ్వటం జరుగుతా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ రోజున 83,500 కోట్ల రూపాయలు ఈ రోజు మనకు వారి ద్వారా ఈ రోజున అందుతా ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాలకి అందాలనే ఉద్దేశంతో వారు ఏదైతే ఆ రోజు ఆ కంకణం కట్టుకున్నారో ఆ కంకణాన్ని ఈ రోజు మనందరికీ కూడా చూపిస్తా ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి కురుక్షేత్రంలో ఈ రోజున బడుగు బలహీన వర్గాలు ఒక సైడ్, పెత్తందారి వ్యవస్థ ఒక సైడ్ ఉంటా ఉంది. అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఈరోజు మా మాలాంటి వాళ్ళకి ఈరోజు నన్ను ఎమ్మెల్సీ స్థాయికి తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటిది కాదు. అట్లాగే మా సిస్టర్ అయినటువంటి శాంత గారిని కూడా ఏదో మున్సిపల్ చైర్మన్ గా, అలాగే మైనార్టీ అయినటువంటి గవర్నమెంట్ మున్సిపల్ చైర్పర్సన్ గా, అట్లాగే మన ఎస్సీ సోదరు నరసింహ గారిని కూడా వైస్ చైర్మన్ గా చేయడం అంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారిని ఈ స్థాయికి ఇక్కడ తీసుకొచ్చారంటే వారు ఏ రోజు అయితే చెప్పారో ఆ రోజు ఈ రోజు తూచా తప్పకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేపు జరగబోయే కురుక్షేత్రంలో
జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉంటూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సాయన్న గారిని మన అత్యధిక మెజార్టీ గెలుస్తూ, అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి వారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.